ఐవిఎస్ వెల్కమ్ టు బిజినెస్ మంత్ర. ఈ రోజు అయితే మనం విజయవాడ సింగనగర్ దగ్గర పైపుల్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో ఎగ్జాక్ట్ పైపుల్ రోడ్ లో స్టార్టింగ్ లో ఉన్నాం మనం. సో ఎక్కడ ఉన్నామంటే కనుక డియూ డోర్స్ అండ్ కబోర్డ్స్ అనే షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం కన్స్ట్రక్షన్ చేయించుకుంటాం, మనం ఫ్లాట్స్ కట్టించుకుంటాం, మనకి నచ్చినట్టు మనం కట్టించుకుంటాం. బట్ ఏంటంటే కబోర్డ్స్ విషయానికి వచ్చేసరికి ఆలోచిస్తూ ఉంటాం. మనకే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్లు అయితే ఉంటాయి కదా. ఒకరికి అంటే ఇంట్లో అయినా సరే పార్ట్నర్స్ అయినా సరే ఒక్కొక్కరికి టేస్ట్లు మారుతూ ఉంటాయి. అలా ఎగ్జాక్ట్ ఒక దానికైతే క్లిక్ అవుతారు. సో అవి ఎక్కడెక్కడ తిరగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ వెళ్తే బాగుంటుంది, అతి తక్కువ ధరలకే ఎక్కడ దొరుకుతాయి అనుకుంటే కనుక ఇక్కడికైతే వచ్చేస్తే కనుక బయటతో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ అనేది చాలా తక్కువ బడ్జెట్లు, మనం అనుకున్న బడ్జెట్ లాగా అయితే కనుక వీళ్ళైతే మనకి అందిస్తారు. త్రూఅవుట్ ఏపీ మొత్తం కూడా మనకి ఎక్కడంటే అక్కడికైతే వీళ్ళు అవైలబుల్ చేస్తారనమాట. సో అది కూడా కన్స్ట్రక్షన్ వర్క్ చేసి పెడతారు. అది కూడా మనకి విత్ ఇన్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే కనుక ఒక 15 days లో వర్క్ కంప్లీట్ చేసి మన చేతిలో పెడతారనమాట. సో అండ్ బయటతో కంపేర్ చేస్తే బయట అయితే కనుక దగ్గర 1 month 1.5 months 2 months కూడా తీసుకుంటా ఉంటారు కదా వర్క్ మొత్తం చేసి ఇవ్వడానికి. వీళ్ళైతే 20 days లో అయితే కంప్లీట్ అయితే చేస్తారనమాట. సో స్పెషాలిటీ ఉంది వీళ్ళ దగ్గర. సో బయట వుడ్ తో కంపేర్ చేస్తే కూడా ఇక్కడ చాలా లోయెస్ట్ ప్రైసెస్ అయితే వస్తున్నాయి అనమాట. సో నా దగ్గర అయితే ఇక్కడ నా వెనకాల చూసేస్తున్నారు కదా, ఇది వచ్చేసి బయట మనకి అపార్ట్మెంట్స్ కానీ మన ఇంటి పక్కన కానీ కరెంట్ బోర్డ్స్ ఉంటాయి కదా. సో అవన్నీ బయట అలా వదిలేస్తూ ఉంటాం, వాటికి కూడా కబోర్డ్స్ అనమాట. సో ఇది చూసినట్టయితే మన హౌస్ కి ఇది కబోర్డ్ ఎలా పెడితే చూసారా, కబోర్డ్ కి కూడా డిజైన్ ఎలా వచ్చింది చూసారా. సో ఇదంతా కూడా ప్రింటెడ్ ఇట్లా కరెంట్ది కూడా లోపల పెట్టేసుకొని చక్కగా క్లోజ్ చేసేయచ్చు అనమాట. చిన్నపిల్లలు ఉంటారు, గబుక్కున ఏవో షార్ట్ సర్క్యూట్లు ఏవో జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి ఒక క్లోజింగ్ సిస్టమ్ ఉంటే బాగుంటుంది కదా. సో అపార్ట్మెంట్స్ కి అయితే కనుక ఇలాగా పెద్దగా చేసుకుంటే ఇలాగా అపార్ట్మెంట్స్ కి కూడా మొత్తం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా పెద్ద సైజ్ కావాలన్నా కూడా వీళ్ళు అవైలబుల్ చేస్తారు. ఈ సైజ్ అనే కాదు, సో అతి తక్కువ ధరలకే మన బడ్జెట్ లో అయితే కనుక వీళ్ళైతే అవైలబుల్ చేస్తారు. ఇంకా వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి, అసలు ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఎక్కువ మనకి చెక్క అనగానే చెద అయితే ఎక్కువ పట్టేస్తుంది. అందరికీ వచ్చే మెయిన్ ప్రాబ్లం, మెయిన్ క్వశ్చన్ కూడా అదే. సో చెద పట్టేస్తుంది అని చెప్పేసి అంటారు కదా. సో వీళ్ళ దగ్గర అయితే చెదలు పట్టదు, అలాగే పెయింట్ పోదు. ఇది అంతా కూడా మనకి ప్రింటింగ్ అనమాట. ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళతో మాట్లాడి మీకు అయితే చెప్పేస్తాను. సో వచ్చేసేయండి. సో ఇప్పుడైతే మనం డియూ డోర్స్ అండ్ కబోర్డ్స్ లోపలికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ ఇంకా ప్రత్యేకతలు ఏంటనేది ఒకసారి వాళ్ళని అడిగే మనకి తెలుసుకుందాం. సార్ మీరైతే చెప్పండి, అంటే మన దగ్గర అంటే స్పెషాలిటీ ఏంటి, బయటతో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది, వుడ్ కూడా డిఫరెంట్ అన్నారు. సో ఒకసారి మా వాళ్ళకి చెప్తారా. ఇది పీవీసీ కబోర్డ్ అండి. పీవీసీ కబోర్డ్ అంటే ఫస్ట్ వాటర్ ప్రూఫ్, చెదలు పట్టదు, మెయింటెనెన్స్ ఫ్రీ. ఇది వచ్చేసరికి ఇది కిచెన్ మోడ్యులర్ అండి. ఇది కిచెన్ మోడ్యులర్ అంటే ఇప్పుడు మన ట్రేస్ కానీ ఇప్పుడు మోడ్యులర్ కిచెన్ మనం చేస్తాం కదా, ఇది మోడ్యులర్ కిచెన్. మనం డిఫరెంట్ కలర్ కాంబినేషన్లు కూడా చేసుకోవచ్చు. ఒకటే కలర్ కాంబినేషన్ అక్కర్లేదు, మీకు నచ్చిన కలర్స్ ఉన్నాయి, ఆ కలర్స్ లో మనం కలర్ కాంబినేషన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు అందరూ కూడా ఇలాగా అంటే కొత్తగానే కోరుకుంటున్నారు కొత్తదనం. ఇది ఎయిర్ బ్లోయర్ అండి. ఇది లోపల ఏంటంటే మనకి గ్యాస్ సిలిండర్ పెడతాం కదా, గ్యాస్ సిలిండర్ పడితే ఎయిర్ బ్లోయర్ పోవటానికి. ఇటు వచ్చేసరికి మనకి సింక్ ఏదైనా వచ్చినా సింక్ పెట్టుకుంటే దానికి ఎయిర్ బ్లోయర్ ఉంటుందండి. ఏదైనా వాటర్ ఆగినా కానీ మనకి ఏదైనా కానీ బ్లోయర్ సింక్ ఇటన్నా పెట్టుకోవచ్చు, ఎటు కావాలంటే అటు మనం పెట్టుకోవచ్చు, మన అవైలబిలిటీని బట్టి. అటు గ్యాస్ బంటకి పెట్టుకోవచ్చు, లేకపోతే ఇటు పక్క దీనికి పెట్టుకోవచ్చు, మధ్యలో ఇది పెట్టుకోవచ్చు. మనకి ఎల్ షేప్ లో కూడా వస్తుంది కిచెన్ క్యాబినెట్, ఎల్ షేప్ లో కూడా వస్తుంది. ఎల్ షేప్ లో వచ్చిన చోట ఎల్ షేప్ లో చేస్తాం. కలర్స్ ఏ కలర్స్ కావాలి లేదు, నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, ఎనీ కలర్స్. ఇది ఓపెనబుల్ గ్లాస్ కూడా మనం ప్రొవైడ్ చేయవచ్చు కిచెన్ లో ఓపెనబుల్ గ్లాస్.
ఇప్పుడు చాలా మంది చిమ్నీస్ కూడా పెట్టించుకుంటున్నారు కదా. చిమ్నీ మోడల్ కూడా అక్కడ వాళ్ళకి కావాలి రిక్వైర్మెంట్ ఉంటే అవి మనం చేసిన పిక్స్ ఉన్నాయి, అవి కావాలంటే నేను మీకు యాడ్ చేపిస్తాను. అది ఇది ఈ పార్ట్ అంతా ఇదంతా కిచెన్ కి సంబంధించింది. అంటే వీళ్ళు పీవీసీ అంటే వెయిట్ పరంగా అంటారు. మీరు ఎక్కి కూర్చోండి, వెయిట్ ఎక్కడైనా కూర్చోండి పర్లేదు, లేకపోతే నన్నే కూర్చోమని నేను కూర్చుంటాను. కూర్చోండి. అంటే వెయిట్ నియర్ బై 250 kg దాకా. దానిపైన మళ్ళీ మనం గ్రానైట్ వేస్తాం, గ్రానైట్ కానీ మార్బుల్ కానీ వేసుకోవచ్చు. ఆయన కూడా ఎక్కువ చుట్టాలన్నారు అనమాట. సార్ కూడా అంత వెయిట్ మోస్తుంది అనమాట. చెప్తున్నారు బయటతో కంపేర్ చేస్తే ప్రొడక్ట్స్ అనేవి కూడా వుడ్ తో కానీ ఐరన్ తో కానీ కంపేర్ చేసినప్పుడు వుడ్ లో వచ్చేసరికి చదల పడుతుంది, వాటర్ పడితే ఉబ్బిపోతే లేచిపోతూ ఉంటది. దాని తర్వాత వాళ్ళు షీట్లు అతికిస్తారు, అతికించినప్పుడు వాటర్ వస్తూ ఉంటాయి ఇంకా మొత్తం పాడైపోద్ది చెక్కంతా. ఇది వచ్చేసరికి మనకి బెడ్రూమ్ లో ఏదైనా మనం బీరో మోడల్ వార్బోర్డ్ అంటారు చూసారా, ఆ టైప్ లో చేసుకోవటానికి. దాంట్లో కోట్ యాంగిలర్స్ కూడా ఉంటది పైన. మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. లేదు సిమెంట్ ప్లాంకెట్ పోసి ఉన్నా కానీ ఆల్రెడీ సిమెంట్ ప్లాంకెట్ పోసేసి ఉంటుంది, ఆ పోసిన దానిపైన అన్నా కానీ మనం దీన్ని క్లోజ్ చేసి చేయొచ్చు. అంటే మొత్తం కంప్లీట్ కాకపోయినా మన పైన ఇది మొత్తం చేసి పెడతాం. ఇది దేవుడి మందిరం వస్తుంది. ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే ఇండివిజువల్ హౌస్ అన్నప్పుడు లేకపోతే అపార్ట్మెంట్ అన్నా కానీ దేవుడి మందిరం చిన్నది అయిపోతుంది. మళ్ళీ మనం నైవేద్యం పెట్టుకోవాలంటే మనం ఇబ్బంది పడతాం. నైవేద్యం పెట్టుకోవడానికి దీంట్లోనే మనం అడ్జస్ట్మెంట్ ఇలా చేసుకొని ఇలా నైవేద్యం పెట్టే టైంలో మనం నైవేద్యం పెట్టుకోవచ్చు. దాని తర్వాత దీన్ని మనం ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. దీని కింద ఇక్కడ మనం పూజా సామాగ్రి పెట్టుకోవచ్చు. దీని కింద కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. మనకున్న స్పేస్ని బట్టి మనకి ఎలా కావాలంటే అలా మనం దాంట్లో చేసుకోవచ్చు. ఇలాగే చేయాలని కాదు, మీరు ఏ మోడల్ చూపించినా మనం ఆ మోడల్ చేసుకోవచ్చు. దీంట్లోనే స్లైడింగ్ గ్లాస్ మోడల్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే ఇది ఎక్కువ హాల్స్ లో మన టీవీ యూనిట్ లో పనికి వస్తుంది. స్లైడింగ్ గ్లాస్ మోడల్ హాల్స్ లో టీవీ యూనిట్ కూడా మనం చేసినవి ఉన్నాయి. చేసిన పిక్స్ మన వీడియోలో మనం యాడ్ చేద్దాం. చూస్తే మీరు చిమ్నీ మోడల్ అడిగారు కదా, చిమ్నీ మోడలే కానీ టీవీ యూనిట్సే కానీ. ఇది డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది. ఓపెన్ చేయండి మేడం, మీరే ఓపెన్ చేయండి. డ్రెస్సింగ్ టేబుల్ ఓపెన్. ఇది డబుల్ కలర్. దాంట్లో పైన బ్యాంగిల్స్ రాడ్ ఉంటుంది. ఇది ఇక్కడ లైట్ ప్రొవిజన్ అండి. ఈ లైట్ ప్రొవిజన్ ఏంటంటే మనం ఇక్కడ గ్లాస్ లో మనకు లైట్ పడితేనే మన ఫేస్ క్లారిటీ కనబడుతుంది. లైట్ ప్రొవిజన్ ప్రస్తుతం లైట్ అయితే ఉంది, దానికి కనెక్షన్ అయితే లేదు. షోరూమ్ కదా, షోరూమ్ లో మనం ఊరికే ప్రొవిజన్ ఇవ్వచ్చు అని చెప్పి పెట్టాము. అవైలబుల్ ఉంది. కింద మనకి లేడీస్ కి అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది మొత్తం కూడా లేడీస్ సెటప్. అన్ని మొత్తం నింపేస్తాం కదా, ఎక్కడ పడితే అవి పెట్టేస్తాం. ఓన్లీ వైటే కావాలంటే ఏదన్నా సింగిల్ కలర్ ఏదన్నా చేసుకోవచ్చు. దీంట్లో మనకి కలర్ కాంబినేషన్స్ ఇక్కడ ఉన్నాయి. దీంట్లో 2 క్వాలిటీ వస్తుంది, ప్రీమియం క్వాలిటీ ఒకటి, రెగ్యులర్ క్వాలిటీ ఒకటి. ప్రీమియం అంటే టెక్చర్ ఫినిష్ వస్తుంది. టెక్చర్ ఫినిష్ అంటే ఇప్పుడు టైల్స్ లో కూడా కొత్త మోడల్ వస్తుంది టెక్చర్ ఫినిష్ అంటే. ఇంకోటి రెగ్యులర్ క్వాలిటీ అంటే ప్రింటెడ్ లామినేషన్. ఇది స్మూత్గా ఉంటుంది. ఇది ప్రింటెడ్ లామినేషన్. దీంట్లో మనకి పీవీసీ కబోర్డ్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చెదలు పట్టదు, మెయింటెనెన్స్ ఫ్రీ, వాటర్ ప్రూఫ్. దాంతోపాటు ఏంటంటే మీకు వర్క్ చేయడానికి కూడా చాలా ఈజీగా. వేరే వుడ్ అనుకోండి, ఒక ఫ్లాట్ చేయడానికి నియర్ బై 1 month 1.5 months పడుతుంది. మనది 15 to 20 daysలో మనం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేసేస్తాము. ప్లస్ మనకి వర్క్ చేసేది కూడా కంపెనీ వర్కర్లే వస్తారు. దే ఆర్ ఫ్రమ్ తమిళనాడు. ఇది తమిళనాడు కంపెనీ మనం చేస్తాం, తమిళనాడు వర్కర్స్ వస్తారు. వేరే వర్కర్లు అంటే లోకల్ వర్కర్ అనుకోండి, ఒక పని మొదలుపెట్టి సగంలో వదిలేసి మళ్ళీ సగంలో మళ్ళీ చేస్తారు. అదే ఇప్పుడు అనుకోండి, వీళ్ళు కంపెనీ వర్కర్లు కాబట్టి ఒక వర్క్ స్టార్ట్ చేసి కంపెనీ వాళ్ళు ఒక వర్క్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్తారు. అందుకని వర్క్ స్పీడ్ ఉంటుంది, వర్క్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. 10 to 15 years ఏదైనా
సర్వీస్ మళ్ళీ కంపెనీ వాళ్ళు మేమే ప్రొవైడ్ చేస్తాం. సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. ఏమి లేదు. మీరు వేరే వుడ్తో కానీ లేకపోతే ఐరన్తో పాటు, ఐరన్తో అయితే రస్ట్ ఉంటుంది, తుప్పు పడుతూ ఉంటుంది, ఐరన్ కబోర్డ్స్ ఉంటుంది. వుడ్ అనుకోండి చెదలు పడుతుంది, వాటర్ పడితే ఉబ్బిపోతూ ఉంటుంది, మళ్ళీ ఎన్లార్జ్ అవుట్ ఉంటుంది. ఎండకి చలికాలానికి బిగించుకోవటం, ఎండాకాలానికి ఇది అవటం, డోర్ వేయటం పట్టదు. ఇది వర్షంలో తడిసినా ఏం కాదు, వాటర్ ప్రూఫ్ ఇది. సో ఇబ్బంది అయితే ఏం లేదు. బడ్జెట్ కూడా కస్టమర్ బడ్జెట్లోనే ఉంటుంది. అంటే వుడ్తో పాటు కంపేర్ చేసుకుని ఐరన్తో పాటు కంపేర్ చేసుకున్న 30 to 40% తక్కువ ఉంటుంది. అందువల్ల ఏంటంటే కస్టమర్ బడ్జెట్లోనే ఉంటుంది. ఎందుకంటే చివరిలో ఇంటీరియర్కి వచ్చేసరికి, కబోర్డ్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు బడ్జెట్కి ఇబ్బంది పడుతుంటారు. అమ్మ వుడ్కి వెళ్తే అంత అవుతుందని ఆలోచిస్తారు. అదే పీవీసీకి వచ్చారనుకోండి, బెనిఫిట్స్ ఉన్నాయి, బడ్జెట్ వాళ్ళ బడ్జెట్లోనే ఉంటుంది. అందుకని మనం ఎక్కడైనా త్రూఅవుట్ ఏపీ సరౌండింగ్ ఏరియా ఎక్కడైనా కానీ డైరెక్ట్ కంపెనీ వర్కే మనం చేసేది. అందుకని కంపెనీ వర్కర్స్ అక్కడికి వస్తారు, మనం ఎక్కడైనా వర్క్ చేయొచ్చు, ఇబ్బంది అయితే లేదు. ఇది మన షోరూంలో ఇది కాకుండా మనం చేసిన పిక్స్ కూడా ఉన్నాయి, మనం చేసిన వర్క్ చేసినవి, అవి కూడా మీ వీడియోలో మీరు యాడ్ చేయండి. కస్టమర్ చూడటానికి చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, మనకైతే కనుక ఎటువంటి డౌట్ రాకుండా చాలా క్లారిటీగా అయితే కనుక మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో ఇంకా అయితే అస్సలు లేట్ అయితే చేయకండి, బయట ఇంకెక్కడ కూడా సంప్రదించకండి. నాకు తెలిసి అయితే కనుక ఇక్కడ బెస్ట్ క్వాలిటీ అయితే మనకు అందిస్తున్నారు, మన బడ్జెట్లోనే వచ్చేస్తుంది. సో మనకి నచ్చినట్టుగానే ఇస్తారనమాట. సో ఫినిషింగ్స్ కూడా చాలా బాగా ఉన్నాయి, చూసారు కదా మీరైతే కనుక. నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఇక్కడికి విజిట్ చేస్తే కనుక మీకు కూడా బాగా నచ్చుతాయి. అండ్ అలాగే మీకు నచ్చినట్టుగా కూడా వీళ్ళు చేస్తారు. అంటే ఇక్కడ ఉన్న మోడల్స్ వరకు చూపించారు, ఇంకా వీళ్ళు మీరు నచ్చినట్లుగా మీకు అడిగినట్టుగా అయితే చేయిస్తారు. ఓకే, సో ఇది కూడా చూసారుగా, కలర్స్ అన్నానో లేదో వీళ్ళు వెంటనే కలర్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో ఇన్ని కలర్స్ అయితే మనకి అవైలబుల్ చేస్తారనమాట, ఇన్ని డిఫరెంట్ కలర్స్లో అయితే ఉంటాయి. సో ఇంకా అస్సలు లేట్ చేయకండి, మీకైతే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాము. సో అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ వీళ్ళని ఒకసారి మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదే ఈ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే కామెంట్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. సో క్లిక్ చేస్తే కనుక మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ ముందుకైతే వచ్చేస్తాయి. సో ఇది లొకేషన్ ఎక్కడంటే కనుక విజయవాడ సింగనగర్ దగ్గర మనకి పైపుల్ రోడ్, అంబాపురం అంటారు కదా. సో అంబాపురం రోడ్లో కొంచెం అలాగే ఉంటుంది, సెంటర్ రింగ్ దగ్గర. సో అక్కడే ఉంటుందండి షాపు, డియూ డోర్స్ అండ్ కబోర్డ్స్ అని ఉంటుంది. సో ఇక్కడికైతే కనుక విజిట్ చేస్తే నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే కనుక మీరు తప్పకుండా చూస్తారు.